రానున్నది ఆర్థిక సునామీ. రాకపోతే సంతోషం, వస్తే గిస్తే. 25-30 ఏళ్లుగా మన దేశ ఆర్థిక వ్యవస్థకు రైలు ఇంజిన్, చోదక శక్తి సాఫ్ట్వేర్. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇంకా ఎన్నో కంపెనీలు. మాదాపూర్, సైబరాబాద్, బెంగుళూరు, పూణే ఇంకా ఎన్నో నగరాలు. ప్రతి 10 ఇళ్లల్లో కనీసం 5 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఇండియాలో అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా ఇంకా ఎన్నో చోట్ల లక్షలాది కుటుంబాలు బువ్వతింటున్నాయంటే సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఆదాయం మీద ఎన్నో రంగాలు: రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ట్రావెల్, టూరిజం, హోటల్స్, మాల్స్, ఫుడ్ కోర్ట్స్, బ్యూటీ ప్రాడక్ట్స్ ఇంకా ఎన్నో. ఇప్పుడు కృత్రిమ మేధ వచ్చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ముఖ్యంగా కొత్తగా చేరినవారు చేసే కోడింగ్ లాంటి పనులను కృత్రిమ మేధ చేసేస్తోంది. ఉద్యోగులను తొలగించి కృత్రిమ మేధకు పని అప్పజెబితే కంపెనీలకు భారీగా లాభాలు. ఇలాంటప్పుడు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలకు విదేశాల నుండి కాంటాక్ట్లు ఎలా వస్తాయి? కాంటాక్ట్లు లేకుంటే అవి ఉద్యోగులను తొలగించవా? ఉన్న పనిని కృత్రిమ మేధతో పని చేయించవా? కృత్రిమ మేధ అనేక రంగాలను ప్రభావితం చేయనుంది. కాని ముందుగా దాని ప్రభావం పడేది సాఫ్ట్వేర్ రంగంపైనే. సాఫ్ట్వేర్ కాంతులు మసకబడితే మన ఆర్థిక వ్యవస్థ సంగతి ఊహించండి. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ ఇంకా దక్షిణ భారతదేశం. మంచో చెడో ఉత్తరాదివారీ సాఫ్ట్వేర్పై మన దక్షిణాదివారి స్థాయిలో ఆధారపడలేదు. 2 లక్షల జీతంతో ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం పోతే కార్ లోన్, హౌసింగ్ లోన్ ఎలా కట్టగలరు? వేలాది మంది ఇలా దెబ్బతింటే దాని ప్రభావం రియల్ ఎస్టేట్ మొదలు అన్ని రకాల వ్యాపారాలపై పడదా? ప్రపంచం ఇప్పుడు సంధికాలంలో ఉంది. ప్రభుత్వాలు రంగంలో దిగి చట్టాలు చేయకపోతే జనాభాలో 90% ఉద్యోగాలు లేక ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలపై ఆధారపడి బ్రతకాలి. యూనివర్సల్ ఇన్కమ్ బిచ్చగాళ్లైపోయే అవకాశం. ఎవరో వస్తారని, ఏదో చేశారని కాదు. మీరు కనీసం ఇది చెయ్యండి. 1. 2028 కల్లా భారతదేశంలో ఆర్థిక సంక్షోభమని సిట్రినీ నివేదిక. రూపాయి విలువ ఇంకా దారుణంగా పడిపోతుంది అని నివేదిక. అప్పు చేసి ఏదీ కొనద్దు. 2. ఇల్లు కట్టుకోవాలి అంటే ఓకే, లేకపోతే ప్లాట్స్ కొనద్దు. లక్షలాది మందికి ఉద్యోగాలు పోతే రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతాయి. బ్యాంకు రుణాలు కట్టలేక అనేక ప్లాట్స్, కార్లు బ్యాంకుల ద్వారా అమ్మకానికి వచ్చే పరిస్థితి. 3. పొదుపు చెయ్యండి. కసిగా పొదుపు చెయ్యండి. తిండి, ఆరోగ్యం, బట్టలు, పిల్లల చదువులు, మిగతా అన్నీ, ముఖ్యంగా వినియోగ వస్తువులు, లగ్జరీ గూడ్స్ కొనద్దు. 5 ఏళ్లు ఆదాయం అడుగంటిపోయినా బ్రతకాలి. క్యాష్, బంగారం, వెండి వీటికే విలువ. ఇల్లు అమ్ముతాము అంటే కొనేవారు తక్కువైపోతారు. పిల్లల్ని కృత్రిమ మేధాయుగ ఛాంపియన్స్గా నిలపండి. కాదనుకుంటే భవిష్యత్తు అంధకారం. అనక మీ ఇష్టం.